నమస్తే, వెల్కమ్ టు వీకెండ్ అనాలిసిస్ బై కేఆర్ఆర్. రేవంత్ ట్రాప్లో బీఆర్ఎస్. మున్సిపల్స్లో బీఆర్ఎస్ ఎందుకు ఎదురీదుతుంది? సిరిసిల్ల, మెదక్ జిల్లాలకే కీలక నేతలు ఎందుకు పరిమితమయ్యారు? కేసీఆర్ అరెస్టే లక్ష్యంగా రేవంత్ ఎందుకు సవాళ్లు విసురుతున్నారు? కాంగ్రెస్, బీజేపీ ఒకే రాగం ఎందుకు అందుకున్నారు? మున్సిపల్స్తో బీఆర్ఎస్ ప్లేస్లోకి బీజేపీ రాగలుగుతుందా? పట్టణాల్లో కాంగ్రెస్ ఎలా పట్టు బిగించింది? భవిష్యత్తు రాజకీయాలపై కాంగ్రెస్ ఎత్తుగడలు ఎలా ఉండబోతున్నాయి? మున్సిపల్ జోష్తో పరిషత్ ఎన్నికలకు సై అంటుందా? తెలంగాణ ప్రచారంపై పవన్ ఎందుకు వెనకడుగు వేశాడు? భక్తుల మనోభావాలతో ఏపీ పార్టీలు ఎందుకు రాజకీయం చేస్తున్నాయి? తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో అధికార ప్రతిపక్షాల మధ్య వ్యూహాలు, సవాళ్లు, ఆరోపణలు వేగం పుంజుకున్నాయి. రేవంత్ దూకుడు ముందు బీఆర్ఎస్ ఎదురీదుతోంది. సిరిసిల్ల, సిద్దిపేట, మెదక్ జిల్లాలకే కీలక నేతలను పరిమితం చేయడంలో కాంగ్రెస్ సక్సెస్ అయింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాడిని బీఆర్ఎస్, బీజేపీ ఎదుర్కోలేకపోతున్నాయి. పట్టణ ఓటర్లలో కాంగ్రెస్ వైపు అనుకూలత స్పష్టంగా కనబడుతుంది. పవన్ కళ్యాణ్ ప్రచారంతో లబ్ధి పొందాలనుకున్న బీజేపీకి కాంగ్రెస్ ఎదురు దాడితో వ్యూహాత్మకంగా షాక్ ఇచ్చింది. కేసీఆర్ను ఎందుకు అరెస్టు చేయలేదంటూ అటు సీఎం రేవంత్ రెడ్డి, ఇటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరస్పర సవాళ్లు విసురుకుంటున్నారు. నాడు కవితను ఎజెండాగా చేసినట్లు ఇప్పుడు కేసీఆర్ కాళేశ్వరం ఎజెండాగా ఎన్నికల ప్రచారాన్ని సీఎం రేవంత్ వ్యూహాత్మక మలుపులు తిప్పారు. రేవంత్ రాజకీయ వ్యూహాల ట్రాప్లో తాము పడ్డామని బీఆర్ఎస్ నేతలు ఆలస్యంగా గుర్తించారు. దీని ఫలితం 11న జరగనున్న పోలింగ్పై చాలా స్పష్టంగా కనబడనుంది. మున్సిపల్ జోష్లో ఉన్న కాంగ్రెస్ తర్వాత పరిషత్ ఎన్నికలను కూడా ముగించేయాలని భావిస్తుంది. కొనసాగుతున్న బీఆర్ఎస్ డౌన్ఫాల్. మున్సిపల్స్లోనూ అదే ట్రెండ్. సొంత జిల్లాలోనే బీఆర్ఎస్ అగ్రనేతలు. స్పష్టమవుతున్న ఫలితాలు. రాజకీయాల్లో ఎవరు ముందుంటారో కాదు, ఎవరు సమయాన్ని సరిగ్గా వినియోగించుకుంటారో వారే గెలుస్తారు. మున్సిపల్ ఎన్నికల వేడి రాష్ట్ర రాజకీయ సమీకరణాలను కొత్తగా రాసేస్తుంది. మున్సిపల్ ఎన్నికలు సాధారణంగా పట్టణ సమస్యల చుట్టూ తిరుగుతాయి. కానీ ఈసారి అవి రాష్ట్ర రాజకీయ భవిష్యత్తును నిర్ణయించే స్థాయికి చేరాయి. గతంలో పట్టణంలో బలంగా ఉన్న అన్ని ప్రాంతాల్లో ఎదురెత్తున్న వాతావరణం కనబడుతుంది. గత అసెంబ్లీ ఎన్నికల నాటి నుండి మొదలైన పరాభవ పరంపర లోక్సభ, పంచాయతీ ఎన్నికలు, ఉప ఎన్నికల వరకు కొనసాగగా ఇప్పుడు మున్సిపాలిటీల్లో క్షీణత చాలా స్పష్టంగా కనబడుతుంది. ముఖాముఖి పోటీ ఉన్న సౌత్లో కానీ, ట్రయాంగిల్ ఫైట్ ఉన్న నార్త్లో కానీ పరిస్థితి ఆశాజనకంగా కనిపించడం లేదు. అధికార కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోవడంలో బీఆర్ఎస్ పూర్తి తడబాటు ఎదుర్కొంటుంది, ఆసక్తతను చాటుకుంటుంది. బీఆర్ఎస్ నాయకత్వం ఎన్నికల మైదానంలో విస్తృతంగా కనిపించకపోవడం కూడా చాలా ప్రతికూలంగా మారింది. ముఖ్య నాయకులు సిరిసిల్ల, సిద్దిపేట, మెదక్ ప్రాంతాలకే పరిమితం అవడం పార్టీ రాష్ట్ర వ్యాప్త ప్రభావాన్ని కూడా తగ్గించింది. కేసీఆర్ అరెస్టుపై సీఎం ప్రశ్నలు. మరోసారి బీజేపీకి సవాళ్లు. సిబిఐ విచారణలో కదలని వేగం. కార్ రేస్ కేసులోనూ ఈడీ మౌనం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని కేవలం ఓట్ల కోసం కాకుండా రాజకీయ దిశను మార్చే యత్నంగా మలిచారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్, అవినీతి ఆరోపణలు, గత పాలనలో జరిగిన నిర్ణయాలు ఇవన్నీ ప్రచారంలో ప్రధాన అజెండాగా మారాయి. నాడు కవిత కేసు రాజకీయాల్లో ఎలాంటి చర్చకు దారితీసిందో ఇప్పుడు అదే తరహాలో కేసీఆర్ అంశాన్ని ముందుకు తెచ్చి ఎన్నికల వాతావరణాన్ని రేవంత్ తనకు అనుకూలంగా మలిచారు. కేసీఆర్ను ఎందుకు అరెస్టు చేయలేదంటూ విసురుతున్న సవాళ్లు రాజకీయంగా బీఆర్ఎస్ను రక్షణలో నెట్టాయి. అదే సమయంలో బీజేపీ నాయకత్వంపై ఒత్తిడిని పెంచాయి. కాళేశ్వరంను ఏటీఎం అన్న మీరు, కేసు అప్పగిస్తే 48 గంటల్లో అరెస్టు చేస్తామని చెప్పిన మీరు 6 నెలలైనా ఎందుకు అరెస్టు చేయడం లేదంటూ సీఎం రేవంత్ రెడ్డి బీజేపీని కార్నర్ చేశారు. బీఆర్ఎస్ నుండి బీజేపీకి సంచులు అందుతున్నాయంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. సిబిఐ విచారణ కాళేశ్వరంపై ప్రారంభించకపోగా కార్ రేస్ కేసుకు సంబంధించి ఫైళ్లు తీసుకెళ్లిన ఈడీ మౌన ముద్ర దాల్చిందని కాంగ్రెస్ ఆరోపిస్తుంది. ఇద్దరిది ఒకే రాగం. బీఆర్ఎస్ క్షీణతే లక్ష్యం. ప్రచారానికి పవన్ దూరం. ఎదురుదాడితో కాంగ్రెస్ విజయం. కాంగ్రెస్ బీజేపీ ఒకే స్వరంలో మాట్లాడుతున్నాయి. ఇద్దరు కేసీఆర్ను టార్గెట్ చేశారు. గతంలో కేసీఆర్ పాలనలో జరిగిన తప్పులు, చేసిన ఆరోపణల చుట్టూ రెండు పార్టీల నేతలు తమ ప్రసంగాలు దంచుతున్నారు. స్థానిక సమస్యల కంటే రాష్ట్ర రాజకీయాలే కీలక భూమిక పోషిస్తున్నాయి. బీఆర్ఎస్పై అవినీతి ఆరోపణలు, గత పాలనపై విమర్శలు అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ పార్టీల ప్రచారంలో కనబడుతున్నాయి. కాంగ్రెస్ లక్ష్యం అధికారాన్ని బలోపేతం చేసుకోవడం కాగా బీజేపీ లక్ష్యం ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగటం. ఈ ఎన్నికలతో రాష్ట్రంలో బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయంగా 2వ స్థానంలోకి రావాలని బీజేపీ ప్లాన్ చేస్తుంది. ఈ సమీకరణాలతో బీఆర్ఎస్ ఒంటరిగా మారిన భావన కలుగుతుంది. మున్సిపల్ ఫలితాలు బీజేపీకి పెద్ద అవకాశమా లేక కాంగ్రెస్కు బలం చేకూర్చే ఫలితమా అన్నది చాలా కీలకం. ఇక పవన్ కళ్యాణ్ ప్రచారం ద్వారా లాభపడదామనుకున్న బీజేపీకి కాంగ్రెస్ షాక్ ఇచ్చింది. గతంలో తెలంగాణను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను హైలైట్ చేసి వ్యూహాత్మకంగా ఎదురు దాడి చేసింది. దీంతో పవన్ వెనక్కు తగ్గారు. పవన్ తెలంగాణ ప్రచారంలో వెనకడుగు వేయడం బీజేపీ అంచనాలను దెబ్బతీస్తుంది. పోరాటంలో ఒంటరిగా నిలబడితేనే బలం తెలుస్తుంది, ఆధారపడితే ఆత్మవిశ్వాసం కరుగుతుంది. పట్టణాల్లో కాంగ్రెస్ పట్టు. ట్రెండ్లో ముందు మెట్టు. పట్టణ ఓటర్ల మనస్తత్వాన్ని కాంగ్రెస్ బాగా అర్థం చేసుకుంది. మున్సిపల్ శాఖ కూడా తన వద్దే ఉంచుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మున్సిపల్ ఎన్నికలపై వ్యూహాత్మకంగా పావులు కదిపి తాను విదేశీ పర్యటనలో ఉన్న సమయంలో షెడ్యూల్ జారీ చేయించి అందరినీ బిజీ చేశారు. పంచాయతీ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించి ఊపు మీదున్న కాంగ్రెస్ ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లోనూ అదే జోష్ కనబడుతుంది. స్థానిక సమస్యల పరిష్కారం, అభివృద్ధి పనుల వేగం, ప్రత్యక్ష కమ్యూనికేషన్ వల్ల పట్టణాల్లో కాంగ్రెస్ ప్రభావం పెరిగింది. ఇది భవిష్యత్ అసెంబ్లీ ఎన్నికలకు కీలక సంకేతంగా మారవచ్చు. మున్సిపల్ ఎన్నికల జోష్ను కొనసాగిస్తూ పరిషత్ ఎన్నికలకు వెళ్లాలని కాంగ్రెస్ ఆలోచిస్తుంది. ఏప్రిల్లో పరిషత్ ఎన్నికలు ఫినిష్ చేసి తర్వాత జెహెచ్ఎంసీ ఎన్నికలు కూడా చేపట్టాలని కాంగ్రెస్ వ్యూహంగా కనబడుతుంది. కాంగ్రెస్ వ్యూహాలు, రాజకీయ అడుగులు భవిష్యత్తుపై ధీమాను ప్రస్ఫుటం చేస్తున్నాయి. ఏపీ రాజకీయాల్లో సెంటిమెంట్ గేమ్. లడ్డూ కల్తీ చుట్టూ పొలిటికల్ బ్లేమ్. భక్తుల మనోభావాలకు గాయం. భక్తికి రాజకీయాన్ని దూరం చేస్తే శుభం. ఆంధ్రప్రదేశ్లో భక్తి, ఆలయాలు, ఆచారాల చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయి. పార్టీలు ప్రజల విశ్వాసాలను రాజకీయం కోసం వినియోగించడంపై విస్మయం వ్యక్తమవుతుంది. పవిత్ర తిరుమల దేవుడి చుట్టూ వివాదాలు అల్లి బూతు రాజకీయాలకు వేదిక చేయడం భక్తుల మనోభావాలను దెబ్బతీసేస్తుంది. పదే పదే ఈ సున్నిత అంశం చుట్టూ రెండు రాజకీయ పార్టీలు రచ్చ చేయడంతో పాలనపై, ప్రజా అంశాలపై, ప్రగతిపై చర్చ జరగడమే లేదు. ప్రభుత్వ విజయాలు, ప్రజలను సన్నద్ధం చేయాల్సిన అంశాలు కూడా చాలా పక్కదారిన పడిపోతున్నాయి. ఇప్పుడు రాజకీయాల్లో పక్కదారి పట్టించే రచ్చే ప్రధాన వస్తువుగా మారుతుంది.
భక్తి ఆత్మలో ఉండాలి కానీ రాజకీయాల్లో కాదన్న భావన ప్రజల్లో పెరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో విభజన తరువాత 3వ టర్మ్ ప్రభుత్వం కొనసాగుతుండగా ఈసారైనా ప్రజల తీరని కోరికలు పోలవరం, రాజధాని వంటి అంశాలు, యువత ఉపాధికి భరోసానిచ్చే పరిశ్రమల కేంద్రాలు కొలువుదీరి స్థిరపడాల్సిన అవసరం ఉంది. లేకుంటే భవిష్యత్తుపై ఆశలన్నీ భ్రమలుగానే మిగులుతాయి. ఇదే ఈ వారం వీకెండ్ అనాలిసిస్ బై కేఆర్ఆర్. నమస్తే.